పిడుగురాళ్ల మున్సిపాలిటీ దగ్గర టీడీపీ గూండాలు రౌడీజాయానికి దిగారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఇవాళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కుట్రలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 33 వార్డులను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడంతో వైస్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రమాదేవి నామినేషన్ వేయడానికి వెళ్లారు. అయితే ఆమెను అడ్డుకుని భయపెట్టేందుకు ప్రయత్నించారు టీడీపీ నేతలు. రాత్రి నుంచి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు టీడీపీ నేతలు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా చూస్తారు? ఓ పక్కన ప్రలోభాలు పెడుతున్నారు, పక్కన అరాచకం సృష్టిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారండి? ఇప్పుడు మా దగ్గర అయితే పూర్తిగా అరాచకాలేనండి. ఎందుకంటే 33 కౌన్సిలర్స్ లో 33 గతంలో యునానిమస్ అయ్యాము. దాంట్లో మా అయితే ఒక కౌన్సిలర్ మారాడేమో. 32 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. ఈ రోజు వైస్ చైర్మన్ కూడా అందరు కలిసి ఒకే పేరు నిర్ణయించుకున్నాం. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పోదాం అనుకొని వాళ్ళందరూ మున్సిపాలిటీకి పోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు గుండాలను తెచ్చుకొని వీళ్ళని బెదిరించి లేడీస్ ని, ముఖ్యంగా ఏంటంటే కౌన్సిలర్స్ లో దాదాపు 33 to 40% లేడీస్ ఉన్నారు. వాళ్ళని లోపలికి పోనీకుండా రానీకుండా లేదు ఎలక్షన్ జరగడానికి వీల్లేదు, మీరు గెలవడానికి వీల్లేదు. ఇది చిన్న వైస్ చైర్మన్ ఎన్నిక. ఆల్రెడీ చైర్మన్ మనదే, కౌన్సిలర్స్ మనోళ్లే. కేవలం అధికారం ఉంది, మేము జులుం చెయ్యాలి. కాస్త వైస్ చైర్మన్లు ఇంకా పెరిగితే వీళ్ళు ప్రశ్నిస్తారు. ఇటువంటి కారణాల వల్ల ఈరోజు జరగనీయకుండా బెదిరిస్తూ పోలీసులు అడ్డం పెట్టుకొని, ఇప్పుడు పోలీసులు జనరల్ గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళని లోపలికి పంపించాలి. ఎవరెవరినో అక్కడ కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర గుమికూడి బెదిరిస్తున్నారు. సరే, ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా. ఇప్పుడు 6 నెలల్లోనే ఇంత భ్రష్టు పట్టిపోయిందంటే ప్రభుత్వం, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. అది చేస్తేనే ఉత్తర ఏమైనా ప్రజలు కాస్త అభిమానం చొరగొనవచ్చు. ఇలా దౌర్జన్యం చేస్తూ పోతే ఖచ్చితంగా ఇంకా మైనస్ లో వెళ్ళిపోతారు. ఇప్పుడున్న మైనస్ కన్నా ఇంకా మైనస్ లోకి పోతారు. మహేష్ రెడ్డి గారు, మెయిన్గా బలం లేకపోయినా అభ్యర్థులను నియమించడం, కౌన్సిలర్లు రాకోకుండా నిర్బంధించడం, బెదిరింపులకు పాల్పడటం, దీన్ని ఎలా చూస్తారో, అసలు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వారు? మీరేం చెప్తారు దీనిపై? అదే చెప్తున్నా కదా, దిగజారుడు తన రాజకీయాల్లో. ఇప్పుడు వాళ్ళు గెలవలేరు. ఇది ఆల్రెడీ ఎప్పుడో 5 years క్రితమే డిసైడ్ అయింది. అనుకోకుండా ఎన్నిక వచ్చింది. దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరగనియండి. హాయిగా ఈ రోజు జరిగితే బాగుంటుంది కదా. ఇంకొక లీడరు వస్తాడు, 4 మంచి పనులు చేయొచ్చు ప్రజలకి. కానీ ఒక్క వైస్ చైర్మన్ గెలిచినందువల్ల వైఎస్ఆర్సీపీకి మారేది లేదు, వాళ్ళకి మారేది లేదు. కానీ వాళ్ళ యొక్క దిగజారుడితనం అర్థం పడుతుంది కదా ఈ రోజున. అంటే దీన్ని బట్టి ప్రజాస్వామ్యయుతంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు మీరు? అసలు జరగదండి, కనపడుతుంది కదా ఇప్పుడు. జరగనియట్లేదు వాళ్ళు. మరి ఎలక్షన్ కమిషన్, అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఏమంటారు మరి? స్వయం ప్రతిపత్తిన నడిచే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఈ రోజు మరి పోలీసులు వాళ్ళ కింద పనిచేస్తున్నట్టే కదా ఈ రోజున. మరి ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నట్టు? ఉన్నట్ట లేనట్ట? ఇలా చేయగలిగితే అన్ని వైఎస్ఆర్కి వచ్చేసాయి కదా. కౌన్సిలర్లు కూడా వాళ్ళకు ఉండేవాళ్ళు కాదు కదా. గతంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది. ఆ రోజున ఎలక్షన్ కమిషనర్ పోస్ట్పోన్ చేసినా, మేము అభ్యంతరం చెప్పినా, పోస్ట్పోన్ చేసినా ఎవరేమీ అనలేదు కదా. దాని ప్రకారమే నడిచింది కదా. ఓకే, రైట్ అండి. కాసు మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.